నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. రాష్ట్రంలో ఎలక్షన్ సీజన్ వచ్చింది. ఎలక్షన్ కంటే ముందు ఎమ్మెల్యేల సెలక్షన్ సీజన్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, ఎందుకు మంత్రులు మారుస్తున్నారు, ఎందుకు సమన్వయకర్తలు మారుస్తున్నారు అనేది ఒక ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది, బయట పార్టీలో కూడా ఉంది. కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఈ మార్పులు చేర్పులకి? 175కి 175 కొట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు. ఆ వ్యూహంలో భాగంగానే ఈ మార్పులు చేర్పులు అన్నీ కూడా ఎక్కడైతే బలంగా ఎమ్మెల్యేలు గెలవగలుగుతారో ఆ సీట్లు కంటిన్యూ అవుతాయి. ఇక మంత్రులు అంటే మీకు వాళ్ళకి పేరు కానీ ప్రతిష్ట కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఎలాగో వాళ్ళు గెలిపించుకోగలరు. సో ఎక్కడైతే వీక్గా ఉందో అక్కడ వాళ్ళు నించొని 2-3 కాన్స్టిట్యున్సీలు వాళ్ళు గెలిపించే విధంగా ఈరోజు చర్యలు చేపడుతున్నారు. కానీ ఈరోజు పచ్చ ఛానళ్ళ ఏడుపు చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. వాళ్ళకి 175 చోట్ల పెట్టుకోవడానికి క్యాండిడేట్లు లేరు, మార్చుకోవడానికి క్యాండిడేట్లు లేరు, పొత్తులు పెట్టుకున్నా అందరూ కలిసి పెట్టుకోవాలనుకున్నా క్యాండిడేట్లు లేరు. మా పార్టీలో మా లీడర్స్ మేము ఎక్కడ పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకు? వాళ్ళ ఏడుపు చూస్తూ అంటే చాలా నవ్వొస్తుంది నాకు. ఎందుకంటే మాకేమో ఇక్కడ క్యాండిడేట్ లేరు, మీరేమో ఇష్టానికి మార్చుకుంటున్నారని వాళ్ళ ఏడుపు కనిపిస్తుంది. కానీ ఇక్కడైతే క్లియర్గా ఒకటి చెప్పగలను, ఏదైతే గెలవలేను అన్న భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్లు మారుస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రగిరిలో పుట్టిన చంద్రబాబు నాయుడు ఎందుకు కుప్పంకు పోయి కంటెస్ట్ చేశాడు? మరి చంద్రగిరి సొంత ఊరు లోకేష్కి ఎందుకు మంగళగిరికి వచ్చి కంటెస్ట్ చేశాడు? బాలకృష్ణ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్లో పుట్టాడు. మరి హిందూపురం ఎందుకు వెళ్ళి కంటెస్ట్ చేశాడు? పవన్ కళ్యాణ్ పాలకొల్లు వదిలేసి గాజువాక కిందకి వెళ్ళాడు, భీమవరం కిందకి వెళ్ళాడు. సో వాళ్ళు చేస్తే లీడర్షిప్, మేం చేస్తే తప్ప. వీళ్ళ మాటలకి వీళ్ళ చేతలకి పొంతన ఉండదనేది ప్రజలు గమనిస్తున్నారు. సో మా పార్టీ ఏ క్యాండిడేట్ని పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది మేము డిసైడ్ చేసుకుంటాం. సార్, మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, అసలు జగన్మోహన్ రెడ్డినే మార్చేయాలి. అసలు ఎక్కడైనా ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఏంటని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ విమర్శిస్తున్నారు. అదే కదండి, ఇప్పుడే చెప్పాను కదా, ఎక్కడైతే పుట్టారో అక్కడ కంటెస్ట్ చేయకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు చంద్రగిరి కాకుండా ఎందుకు ఉప్పంకి వెళ్ళాడు? ఎందుకు పవన్ కళ్యాణ్ పాలకొల్లు వదిలేసి గాజువాక భీమవరం వెళ్ళారు? ఎందుకు బాలకృష్ణ హైదరాబాద్ వదిలేసి హిందూపురం వెళ్ళారు? ఎందుకు లోకేష్ హైదరాబాదు చంద్రగిరి వదిలేసి ఈరోజు మంగళగిరికి వెళ్ళారు? సో వీళ్ళు చేస్తే అది రైటు, మేము మాత్రం చేస్తే తప్పు అన్నట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈరోజు ఎక్కడ నించున్నా కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు గెలుస్తారు. ఈరోజు జగనన్న జెండా అజెండా ఉంటే చాలు, క్యాండిడేట్లు గెలవడానికి రెడీగా ఉన్నారు. ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. మీకు పెట్టుకోవడానికి 175 చోట్ల సీట్లు, 175 చోట్ల క్యాండిడేట్లు లేరు అన్నది ఈ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. సో మీ ఏడుపు మా మీద ఎందుకు? క్యాండిడేట్ల వేటలో పడండి. అంత దొంగలంతా ఊళ్ళు పంచుకున్నట్టుగా పవన్ కళ్యాణ్, లోకేష్, అలాగే బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని పొడి చేస్తాము, కిందికి దించేస్తాము, తరిమేస్తామన్నారు కదా. ముందు 175 చోట్ల క్యాండిడేట్లు పెడితేనే కదా, ముందు ఆ పనిలో ఉండండి. సార్, రోజాకి సీట్ లేదు, రోజాని సీటు మార్చేస్తారు, మంత్రి రోజా అవుట్, మంత్రి రోజాకి ఈసారి సీట్ లేదు, మంత్రి రోజా ఓడిపోతారు. ఈ ప్రాసెస్ మొదలైనప్పటి నుండి ప్రతిరోజు ఎల్లో మీడియాలో ఇదే ప్రచారం జరుగుతుంది. ఏంటి రీజన్ అంటే నా మీద ఎంత కక్ష కట్టుకున్నారు, నన్ను ఎంత టార్గెట్ చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో వాళ్ళ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను వాళ్ళ ఛానళ్ళ ద్వారా ప్రజల మీద రుద్దాలనుకుంటారు. ఓకే, నగిరిలో నేను ప్రజలకు అందుబాటులో ఉన్నానా లేదా, ప్రజలకి అభివృద్ధి చేశానా లేదా, సంక్షేమాన్ని అందించానా లేదా, నాకు సీటు ఉందా లేదా అని నగిరికి వస్తే తెలుస్తుంది. ఎక్కడో కూర్చునేసి పచ్చ ఛానల్లో వాళ్ళు వేసుకున్న ఏమంటారు ఆ స్టోరీస్ చూసి వాళ్ళే సంకలు గుద్దుకుంటుంటే నేను ఒకటే అడుగుతున్నా, పోనీ నాకన్నా బెటర్ క్యాండిడేట్ నగిరిలో ఎవరున్నారు? నేను కాకుండా రామోజీరావో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనో లేదా TV5 నాయుడు గారు వచ్చేవన్నా కంటెస్ట్ చేస్తారా? చేయరు కదా. మరి ఎందుకు ఈ పిచ్చి స్టోరీలు చెప్పండి. సో ఈరోజు నాకు లక్షలాది రూపాయలు ఇచ్చే సినిమాని కూడా వదిలేసి నన్ను గౌరవించి నా మీద నమ్మకంతో ఓటేసిన నా నగిరి ప్రజలకి 100% న్యాయం చేస్తూ అక్కడే వాళ్ళ మధ్యలో వారి మనిషిగా ఉంటూ సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తున్నప్పుడు నన్నెందుకు మారుస్తారు?
సో ఈ పిచ్చి ప్రేలాపనలో అనవసరం. నేను ఆల్రెడీ ఒకసారి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. ఒకవేళ ఎవరినైనా మార్చాలనుకున్నా కూడా వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి సాక్షిలో నీట్గా మారుస్తున్న విషయాన్ని చెప్తారు. అంతలోపల మీకెందుకు సునకానందం? మీకేమన్నా ఇస్తారా సీట్? నా సీట్ ఇచ్చి తీసి మీకేమి ఇవ్వరు కదా. అంటే వాళ్ళకి బలమైన నాయకులు జగన్ గారితో ఉండకూడదు, వాళ్ళు వాళ్ళ ప్లేసుల్లో ఉంటే ఎక్కడ గెలిచిపోతారని వీళ్ళు బాధ. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎక్కడ సీట్ ఇచ్చినా మేము గెలుస్తాం. మాకు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మేము సర్వీస్ చేయడానికి అన్ని రకాలుగా మాకు అర్హతలు పొందగలుగుతాం. ఈ నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి లీడర్లో ఉంది. అలా కాకుండా ఈ చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాల్లో ఎవరైనా కానీ అటు వెళ్ళాలనుకుంటే వాడంత దురదృష్టవంతుడు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకెళ్లిన 23 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ప్రజల చేతిలో ఏమైందో మీరే కళ్ళారా చూశారు. సో జగన్ గారిని మోసం చేసినా ప్రజల్ని మోసం చేసినా ప్రజలు తరిమి కొడతారు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేదు కాబట్టి ఓడిపోతామన్న భయంతోనే ఎమ్మెల్యేలను మారుస్తున్నారని చెప్పి కామెంట్స్ అదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఈరోజు ఆల్జిమర్స్ ఎక్కువైనట్టుంది చంద్రబాబు నాయుడుకి. ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు అనుకుంటే ఎందుకు మీరంతా కూడా పందులు గుంపులు గుంపులుగా వస్తున్నట్టు ఎందుకు ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఆ వ్యతిరేక ఓటును చీలకుండా ఒక్కటి చేస్తామని తిరుగుతున్నారో మీరు చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలుస్తానన్న నమ్మకం ఉంది కాబట్టే ఈరోజు మీలో భయం స్టార్ట్ అయింది. సో ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మి ప్రజల్లో ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాన్ని అంతా తగ్గించాలన్న ప్రయత్నంలోనే ఈరోజు మీరు ఊరూరా తిరుగుతూ ఈ విధంగా విష ప్రచారం చేస్తున్నారనేది అర్థమవుతుంది. సో మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి 175కి 175 కొట్టబోతున్నారు. మీరేదో జాతకాలు చెప్పాలనుకుంటున్నారేమో ఆయన గెలవడు, ఆయనకి రాదు అని. మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ పని ఉండదు కాబట్టి జోష్యం చెప్పుకోండి. చంద్రబాబు నాయుడుకి అదే సరిపోతుంది. సో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తాజాగా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. లోకేష్ ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చారు. ఎందుకంటారు మరి, ఏం జరగబోతుందంట? పీకే ఏం పీకలేకపోయాడు, ఇక పచ్చ ఛానళ్ళు ఏం పీకలేకపోయినాయి. సో పీకేని ఇంకో పీకేని తీసుకొస్తున్నారు. ఏ పీకేలు వచ్చినా జగన్ గారిని పీకేది ఏం ఉండదు. ఎందుకంటే ఇదే ప్రశాంత్ కిషోర్ గతంలో వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు లోకేష్ ఎన్ని మాటలు మాట్లాడారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ వాయిస్ రికార్డ్ ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇతను ఓట్లు తీసేసేదానికి వచ్చాడు, ఇతను వచ్చి ఫ్రాక్షన్ రాజకీయాలు చేయడానికి వచ్చినాడు అంటే ఇప్పుడు మీరు అదే చేయడానికి తీసుకొచ్చారా? సో మీరు తెలుసుకోవాల్సింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక కంటెంట్ని చూసి జనాలు ఓటేశారు కానీ పీకే అనే అతను వచ్చి ఏదో చేసేస్తే వేసింది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం చేశారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందుకే జగన్ అన్న ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు, మీ కుటుంబంలో నేను మీకు మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అంటున్నారు. ఆ విధంగా ఆయన దమ్ము ధైర్యం నీకు మీ నాన్నకుందా లోకేష్? 14 ఏళ్ళు ఉన్నారు కదా, మరి 14 సంవత్సరాల్లో మీరు 3 సార్లు ఇచ్చిన మేనిఫెస్టోల్ని మీరు నెరవేర్చారా లేదా? మేము మా మేనిఫెస్టోలో చెప్పింది చేసుంటేనే మాకు ఓటేయండి అనే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఉందని నేను అడుగుతున్నాను. అందుకే చెప్తున్నాను, ఏ పీకేలు వచ్చినా జగన్ గారిని ఏం పీకలేరు. జగన్ గారు మనసుతో పనిచేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజల్ని సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏం కావాలని అనునిత్యం ఆలోచిస్తున్నాడు కాబట్టే ఈరోజు మీకు చూస్తే మెడికల్ ఫీల్డ్లో కానీ విద్యారంగంలో కానీ ఎన్ని పెనుమార్పులు తీసుకొచ్చారో మన కళ్ళారా చూస్తున్నాం. అలాగే మీరు చూస్తే ఈరోజు సురక్ష కార్యక్రమంతో ప్రజలకు అవసరమైన 11 రకాల సర్వీసులను అందించారు. ఆరోగ్య సురక్ష ద్వారా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకి మనం ఏ విధంగా దగ్గరుండి మెడికల్ టెస్టులు చేయించి వాళ్ళకి ఆపరేషన్లు చేయించి వారికి రెస్ట్ ఇచ్చి వారికి ఒక ఆరోగ్యాన్ని అందజేస్తామో ఆ విధంగా చెయ్యి పట్టుకొని పేదవాడిని నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి జగనన్నని వదులుకోవాలని ఎవరు అనుకోరు. ఆ విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకల్కి నాన్ లోకల్కి ఎన్నిక జరగబోతుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈ ఎలక్షన్లో అసలు నాన్ లోకల్
అన్న వాదన ఎందుకు వస్తుందంటే? ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్న వైఎస్ఆర్ గారు, వాళ్ళ తాత రాజారెడ్డి గారు పులివెందుల్లో పుట్టారు, పులివెందుల్లో పెరిగారు, పులివెందుల్లో ఇల్లుంది, ఓటు అక్కడే వేస్తున్నారు, అక్కడే కంటెస్ట్ చేస్తున్నారు. కానీ లోకేష్ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ కాపురం చేస్తున్నాడు, ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు? అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు, ఎక్కడ ఓటేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు ఎక్కడ పుట్టాడు, ఫ్యామిలీ ఎక్కడుంది, ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు? ఈ తేడా చాలదు. జగన్మోహన్ రెడ్డి గారు లోకల్, వాళ్ళందరూ నాన్ లోకల్ అని. అందుకే మేము అంటున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ఓటర్స్కి అలాగే నాన్ లోకల్స్కి జరిగే ఈ యుద్ధంలో లోకల్స్ అయిన 4 కోట్ల మంది ఓటర్సు లోకల్ అయిన జగనన్నకే అండగా నిలబడ్డారు. నాకు ఈ లోకల్ నాన్ లోకల్ అన్నప్పుడు ఈడియట్ సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. రవితేజ గారు అంటారు అనుకుంటాను, ఈ సిటీకి కమిషనర్లు వస్తూ పోతూ ఉంటారు కానీ చంటిగాడు లోకల్ అని చెప్పి. అలాగే ఎంతమంది ఎలక్షన్స్ ముందు వస్తారో ఎలక్షన్ అవగానే వెళ్ళిపోతారు, కానీ లోకల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు, ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజలకు ఎప్పుడూ సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూనే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ తెలంగాణ ఎన్నికల్లో ఈ మధ్య ఫలితాలు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఓడిపోయింది, కేసీఆర్ ఓడిపోయారు, బీఆర్ఎస్ ఓడిపోయింది. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక ప్రచారం చేస్తుంది. దానికి ఏమైనా లాజిక్ ఉందంటారా? లాజిక్ లేదు, చింతకాయ లేదు. ఇక్కడ తెలంగాణలో జరిగింది ఒకటి జరుగుతుందండి. ఎలాగైతే తెలంగాణలో పవన్ కళ్యాణ్కి డిపాజిట్లు లేకుండా చేశారో ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్కి డిపాజిట్ లేకుండా చేస్తారు. ఎలాగైతే తెలంగాణలో సెటిలర్సు చంద్రబాబు నాయుడిని చీకొట్టి తరిమి కొట్టారో అలాగే ఆంధ్రాలో ఉన్న లోకల్ తెలుగు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని చీకొట్టి తరిమేస్తారు. ఇక్కడ ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ కంటెస్ట్ చేసిన కాంగ్రెస్ కానీ అక్కడ కంటెస్ట్ చేసిన బీఆర్ఎస్ కానీ ఆంధ్రాలో వచ్చి కంటెస్ట్ చేయదు. మరి అక్కడికి ఇక్కడికి పోలికేముంది? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్న దాన్ని ఎత్తుకొచ్చి అక్కడేదో జరిగిపోయింది కాబట్టి ఇక్కడేదో జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడటం వాళ్ళకి తెలివి లేదు అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని ప్రజల మీద రుద్ది కన్ఫ్యూజ్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈ సోషల్ మీడియా వల్ల అందరికీ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో అక్కడ ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇక్కడ కంటెస్ట్ చేసేది లేదు. అక్కడ డిపాజిట్లు రాని పవన్ కళ్యాణ్ కానీ అక్కడ ప్రజలు తరిమి కొట్టిన తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడేమి ఊపిరి పోసుకునేది లేదు. సో రాబోయే ఎన్నికల్లో శాశ్వతంగా ఈ పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, బాలకృష్ణని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కొడతారు. ఈ మధ్య లోకేష్ యువగలం పాదయాత్ర ముగిసింది. యువగలం పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 అడుగుల లోతుకి పాతిపెడతానని చెప్పి లోకేష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లోకేష్ ఎప్పుడైతే ఈ యువగళం పాదయాత్ర స్టార్ట్ చేశారో మీరే చూశారు. ఏ విధంగా అది యువగళం కాదు యమగళం అనేది ప్రూవ్ అయింది. తారక రత్న ఆన్ ద స్పాట్ చనిపోయారు. సో ఆయన వేసిన ప్రతి అడుగు కూడా తెలుగుదేశం పార్టీని పాతాళానికి తీసుకెళ్ళింది. కాబట్టి ఈరోజు ఆయన చెప్పే స్టేట్మెంట్కి విలువే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో 2019 151 గెలిచారు. ఈసారి 175కి 175 గెలవబోతున్నారు. సో డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు వచ్చి తొడగొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ మాట్లాడితే దానికి విలువ ఉండదు. సో లోకేష్ పాదయాత్ర ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఏం గిఫ్ట్? ఒక ఎర్ర పుస్తకాన్ని ఇచ్చారు. ఆ ఎర్ర పుస్తకంలో మీలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల పేర్లు, సిఐడి ఆఫీసర్ల పేర్లు, చంద్రబాబుకి రిమాండ్ విధించినటువంటి జడ్జిల పేర్లు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించేటువంటి అధికారుల పేర్లు రాసిచ్చి వీళ్ళందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాట తీస్తామని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చారు. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంటే అధికారం మా చేతికి ఇస్తే అందరినీ కొడతాం, కేసులు పెడతాం, జైల్లో పెడతామని చెప్పటమే తప్ప ప్రజలకు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పిన దాఖలాలు లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ప్రాంతంలో ప్రతి వర్గం వాళ్ళు చెప్పింది నోట్ చేసుకున్నారు. దానికి అధికారంలోకి వచ్చాక ఏం చేయబోతున్నాడో వాళ్ళకి భరోసానిచ్చారు. వచ్చిన తర్వాత అది చేయటం జరిగింది. అలా కాకుండా ఈరోజు మమ్మల్ని కొడతాము, సిఐడి అధికారులు కొడతాము, జడ్జిల్ని తిడతాము
అఫీషియల్స్ని తిడతామంటే ఎంతవరకు కరెక్ట్? సో దీన్ని బట్టే ప్రజలకు అర్థమవుతుంది, వీళ్ళకి ప్రజల మీద అభిమానం లేదు, ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు, కేవలం అధికార దాహం, లేదంటే ఈ విధంగా నిరంకుశ పరిపాలనతో, ఏ విధంగా ఆధిపత్యంతో అందరినీ అణగదొక్కాలనుకుంటున్నారు. ఇలాంటి వాటి వల్ల ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకి ఉపయోగం ఉండదు అనేది ప్రజలు గమనిస్తున్నారు. సో లోకేష్ పాదయాత్ర ముగింపు సభకి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళారంటారు మేడం? పవన్ కళ్యాణ్ వెళ్ళడం వెనక రీజన్ ఏంటంటారు? నాకు అదే అర్థం కాలేదు. ఫస్ట్ టైం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు నేను రాను అన్న పెద్ద మనిషి మళ్ళీ ఎందుకు వెళ్ళాడు అనేది ప్రజలు కూడా ఆలోచించాలి. అంటే ఇంతవరకు ఆయన వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం ఆయన తీసుకొచ్చి మీటింగ్లు పెట్టించి జగన్ తిట్టడం అనేది గతంలో చూసాం. మంచి మంచి వెల్ఫేర్ స్కీమ్స్ రిలీజ్ చేసిన రోజే 100 కోట్లు 1000 కోట్లు రిలీజ్ చేసేటప్పుడు ప్రజల నుంచి దాన్ని డైవర్ట్ చేయాలి, ఆ మంచి పేరు జగన్ గారికి రాకూడదు అన్న ఉద్దేశంతో ఆయన చేసే కార్యక్రమాలు మనం చూసాం. కానీ ఈరోజు ఒక పనికి మాలిన పప్పు లోకేష్ గారి మీటింగ్కి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అంటే ఈరోజు ప్యాకేజీల కోసం పవన్ కళ్యాణ్ ఎంత దిగజారిపోయాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మొన్న యువగళం లాస్ట్ డే ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ని చూసిన తర్వాత నిజంగా ఆ సామాజిక వర్గం కానీ జన సైనికులు కానీ లేదా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కానీ సిగ్గుతో తల దించుకుంటుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేనికి పనికిరాని ఒక లోకేష్ కోసం ఆయన వెళ్ళి వాడు చెప్పే పనికిరాని మాటలకి పవన్ కళ్యాణ్ చప్పట్లు కొట్టడానికే పనికొచ్చాడు తప్ప మరొకటి లేదు. సో గతంలో ఇదే పవన్ కళ్యాణ్ లోకేష్ మీద ట్వీట్లు చేశారు, ఆరోపణలు చేశారు, నా తల్లిని 10 కోట్లు పెట్టి లోకేషే తిట్టించాడని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాడు అంటారు మేడం? అదే అంటున్నాను కదా, ఈరోజు తన తల్లి కానీ తన అన్న కానీ తన సైనికులు కానీ ఎవరైనా కూడా గుండెలు పగిలి ఏడ్చే సమయం అది. ఎందుకంటే ఎక్కడో నించొని ఏదో ప్యాకేజ్ కోసం మాట్లాడేది వేరు, ఒకే స్టేజ్ మీద కూర్చొని ఒక పనికి మాలిన లోకేష్, తన తల్లిని తిట్టించిన లోకేష్, అన్ని ఛానల్స్లో ఏ విధంగా డిస్కషన్లు తన తల్లి గురించి బ్యాడ్గా పెట్టించిన లోకేష్ని ఈరోజు పొగుడుతూ చప్పట్లు కొడుతూ మాట్లాడుతున్నాడు అంటే ఇంకా ఆ పవన్ కళ్యాణ్ తల్లి ఎలా కుమిలిపోయి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు లాగా సెంటిమెంట్స్ లేదు, ఎమోషన్స్ లేదు, ఆయనకు కావాల్సింది ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ కోసం తల్లినైనా అన్ననైనా ఎవరినైనా జన సైనికులనైనా ఆయన సామాజిక వర్గాన్నైనా తాకట్టు పెడతారనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు, హామీలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని లోకేష్ పాదయాత్రని కంపేర్ చేస్తారా? ఎవరైనా కంపేర్ చేసి చూస్తారంటారు? అసలు ఇద్దరికి కంపేర్ చేయటం కూడా జగనన్నను అవమానించినట్టే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇడుపల్లిపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఎండైనా వానైనా తేనెటీగల్ని మీదికి వదిలారు, కోడికత్తి అని చెప్పి ఏడిపిస్తే ప్రాణం తీయడానికి ట్రై చేసి దాన్ని కామెడీ చేయాలన్న ప్రయత్నం చేశారు తెలుగుదేశం పచ్చ ఛానల్. అలా ఎన్ని దాడులు చేసినా, ఎంత అవమానించినా, ఎంత విషం చిమ్మినా కూడా ఆయన పట్టించుకోలేదు. నేనున్నది నా తండ్రిని అభిమానించే ప్రజలకు మంచి చేయాలి, నా తండ్రి లేని లోటుని రాష్ట్రంలో నింపాలి, ఈ పేదవాళ్ళకి అండగా ఉండాలన్న ఒక్క చిత్తశుద్ధితో ఇవన్నీ భరిస్తూ ఆయన దాదాపుగా 3600 కిలోమీటర్ల పైగా నడవటం జరిగింది. మళ్ళీ అలా ఇలా నడవలేదు, మార్నింగ్ టు ఈవినింగ్ ఎవ్రీ డే టైం టు టైం ఇచ్చిన రూట్ మ్యాప్లో కరెక్ట్గా ప్రజలతో మమేకమవుతూ వాళ్ళు చెప్తున్న ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఈవినింగ్ అందరు లీడర్స్తో డిస్కస్ చేసి ఈ సమస్యలకి మనం భవిష్యత్తులో ఏం చేయాలి అని చెప్పి నెక్స్ట్ డే సాక్షిలో దాన్ని ప్రచురించడం జరిగింది. ఈరోజు ఈ సమస్యలు చూశాను, నేను వస్తే ఇది చేస్తానని క్లియర్గా చెప్పటం అనేది ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది. తను అధికారంలోకి వస్తే ప్రజలకి సంక్షేమం అభివృద్ధి ఎలా చేయాలి, వాళ్ళ కష్టాలను ఎలా దూరం చేయాలనేది చాలా స్పష్టంగా భరోసా ఇచ్చారు కాబట్టి ప్రజలు ఆయనకి అండగా నిలబడ్డారు. కానీ ఈరోజు లోకేష్ పాదయాత్ర చూసారా, పక్కన మనిషి చచ్చిపోతుంటే పట్టించుకోకుండా ఎకిలి చేష్టలు చేసుకుంటూ పోయాడు. అండ్ ఒకరోజు పొద్దున 9 గంటలకు వెళ్తాడు, ఒకరోజు మధ్యాహ్నం 5కి వెళ్తారు. నా కాన్స్టిట్యున్సీలో అయితే ముందు రోజు 6 గంటలకు వస్తే నెక్స్ట్ డే సాయంత్రం 6 గంటల వరకు మనుషులు లేక టెంట్లో కూర్చో ఉన్నాడు. ప్రజలు లేరు, కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. ఆయన పాదయాత్ర చూడండి, సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే ఈ పరిస్థితి అంటే వేరే చోట ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.
అండ్ 400 రోజులు 4000 కిలోమీటర్లు నడుస్తానని చెప్పిన పెద్ద మనిషి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగనన్నలా పాదయాత్ర చేయాలనుకున్నాడే కానీ అలా చేసే దమ్ము ధైర్యం కానీ మంచి మనసు కానీ ప్రజలకు మంచి చేసేయాలనుకుంటేనే కదా అది చేయగలం. అవి ఏవి కూడా లోకేష్కి లేదు అనేది అర్థమైంది. ఏదో 200 రోజులు చేశామని మొన్న మాటల్లో విన్నాను. 200 రోజుల్లో 200 సార్లు బ్రేక్ కొట్టిన ఏకైక లీడర్ అంటాం కూడా వేస్ట్ ఇలా లోకేష్ని. ఎందుకంటే దాన్ని పాదయాత్ర అనే కన్నా ఏదో సరదాగా టైంపాస్కి అప్పుడప్పుడు వచ్చిపోయాడని చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది. సో ఆయన పాదయాత్ర చేసిన దానికన్నా హైదరాబాద్కి ఢిల్లీకి తిరిగిందే ఎక్కువ టైం ఉంది. సో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అనేది అక్కడే అర్థమవుతుంది. కేవలం జగనన్నలా పాదయాత్ర చేస్తే ఏదో సీఎం అయిపోతాం అనుకున్నాడు కానీ ప్రేమగా ప్రజలతో మమేకమై వారి కష్టాలని తెలుసుకొని వాటికి ఏం చేయబోతున్నాడో చెప్పి ఆ భరోసాతో నడిస్తేనే ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. అది ఏది కూడా ఈ పాదయాత్రలో కనిపించదు. కాబట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీకి మాత్రమే ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంది అని ఆనాడు వైఎస్ఆర్ గారు ప్రూవ్ చేసుకున్నారు, ఈరోజు జగనన్న ప్రూవ్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు మరొక 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం, పని అయిపోయింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. సో మళ్ళీ వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆ పచ్చ ఛానళ్ళ కళ్ళతో చూడటం మానేసి ఏదైతే దొంగ మాటలు చెప్పి జైల్లో నుంచి బెయిల్తో వచ్చి కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాడో ఆ కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర ప్రజలకు ఎంత ప్రేమ అభిమానం ఉంది, రాబోయే 2024లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు ఎలా హ్యాపీగా అరుస్తున్నారో ఒకసారి చూడమనండి. ఆయన మనసులో మాటలు పచ్చ ఛానల్లో వేస్తారేమో స్టోరీలుగా, కానీ ప్రజలు ఎవరు అవి పట్టించుకోరు. ఏ ఓటర్ అయినా కూడా కోరుకునేది ఒక్కటే, గౌరవంగా తన సొంత ఇంట్లో ఉండాలి, తన బిడ్డలకి చక్కటి చదువును అందించాలి, తన కుటుంబానికి ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుంటుంది. ఇవే కాకుండా ప్రామిస్ చేయని అనేక సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు అలాంటి గొప్ప వ్యక్తిని వద్దని ఎందుకు అనుకుంటారో చంద్రబాబు నాయుడు ఒక్క కారణం చెప్పాలి. అండ్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ప్రజల కోసం ఏమీ చేయకుండా ఇచ్చిన మేనిఫెస్టోని కూడా వెబ్సైట్ నుంచి తీసేసిన చంద్రబాబు నాయుడిని ఎందుకు అధికారంలోకి తీసుకొస్తారో ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క కారణం చెప్పమానండి. సో నో ఆన్సర్. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు, నాశనం చేసేశారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఎందుకు ఓటేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు నాయుడికి అనుభవం ఉందని చెప్పి 2014లో అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది చంద్రబాబు నాయుడు. ఆ చేసిన అప్పులు ఏం చేశాడో ఎక్కడ లెక్క పక్కా లేదు. ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు అందించలేదు, ఎవరికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇవ్వలేదు, ఎక్కడ మెడికల్ కాలేజీలు కట్టించలేదు, హార్బర్లు కట్టించలేదు, ఎయిర్పోర్ట్లు కట్టించలేదు, ఫిషింగ్ హార్బర్లు కట్టించలేదు, రోడ్లు వేయలేదు, సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. ఏమైంది మరి చంద్రబాబు నాయుడు చేసిన అప్పు చెప్పాలి. చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజుకి ఈ రాష్ట్ర ఖజానాలో ఉన్నది 100 కోట్లు. ఆయన ఇవ్వాల్సిన బకాయిలన్నీ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది కొన్ని వేల కోట్లు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి తానిచ్చిన ప్రతి సంక్షేమ వాగ్దానాన్ని ఈరోజు సక్రమంగా ఏ విధంగా సక్సెస్ఫుల్గా ప్రతి ఇంటిలో ఎవరు దేనికి లబ్ధిదారులో వాళ్ళకు అందజేస్తూ మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ అటు 4 పోర్ట్లు, ఇటు 10 షిప్పింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు కడుతూ ఈరోజు దాదాపుగా 120 పెద్ద భారీ పరిశ్రమలను తీసుకొచ్చారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినట్ట అప్పుల పాలు చేసినట్ట? అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కానివ్వండి పరిశ్రమలు రావడం లేదు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఉద్యోగాలు రావడం లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరొక వైపు ఎల్లో మీడియా కూడా ప్రచారం చేస్తుంది. మేడం, ఎల్లో మీడియాకి ఎంతసేపు చంద్రబాబు నాయుడికి భజన చేయటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం తప్ప మరో పని లేదు. వైజాగ్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ మీరు చూస్తున్నారు. ఈరోజు పెద్ద దిగ్గజాలంతా కూడా జగనన్న పక్కన కూర్చొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్రంలో మేము ఇన్వెస్ట్ చేయడానికి వచ్చామని ఆ రోజు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా ఈ 4.5 సంవత్సరాల్లో మీరు చూస్తే 120 భారీ పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను.
రిలయన్స్, అదానీ, యోకోహామా, సెంచురియన్, జిందాల్, ఇన్ఫోసిస్, జిఎంఆర్, టీసీఎస్, ఐటీసీ, ఒబరాయ్ ఇలాంటి గొప్ప గొప్ప కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది జగనన్న పరిపాలన మీద నమ్మకంతోనే అన్న విషయం ఈ చంద్రబాబు నాయుడు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు ఏదో ఒకటి తీసుకొచ్చాను కియా అంటాడు, ఆ కియాకి కూడా ఇవ్వాల్సింది ఏమీ ఇవ్వలేదు. ఈరోజు ఆ కియా సస్టైన్ అవుతుంది ఉంది అంటే అది జగనన్న వల్లే అన్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పే ఈరోజు అసెంబ్లీలో జీవో తీసుకొచ్చారు. లోకల్స్కే దాదాపుగా 75% ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఈరోజు అదన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పర్మనెంట్ ఉద్యోగాలు ఈరోజు పిల్లలకి మెరిట్ బేసిస్లో ఇంటర్వ్యూస్ చేసి ఇవ్వటం అనేది ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. సో ఇటు కానీ ఇండస్ట్రీస్లో కానీ అటు సచివాలయ వ్యవస్థలో కానీ ఏ విధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అంతేకాకుండా వైద్య రంగంలో దాదాపుగా 50,000కు పైగా ఈరోజు పోస్టులు రిక్రూట్ చేయడం జరిగింది. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు వదిలేసి వెళ్ళిన డిఎస్సి ఫిలప్ చేయడం జరిగింది, కానిస్టేబుల్స్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇలా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఇన్ని చేస్తున్న జగనన్న మీద చేయలేదు అని చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారు? ఇది వాళ్ళ అక్కసు. అంటే జగన్ ఏం చేయకూడదు, జగన్కి చెడ్డ పేరు రావాలి, రేపు ఎలక్షన్లో జగన్కి ప్రజలు అసహించుకోవాలన్న వారి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పచ్చ ఛానళ్లతో మన మీద విషయం చెప్పడమే తప్ప రియల్ మ్యాప్ ఏపీలో వచ్చి చూస్తే ఈ విధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన వ్యక్తి లేడు. అలాగే యువత కనుక చదువుకొని చాలా రోజులు ఉండిపోయిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉద్యోగం రాని వాళ్ళకి కూడా ఈరోజు స్కిల్ సెంటర్స్ పెట్టి వాళ్ళలో ఉన్న స్కిల్ని డెవలప్ చేసి ఈరోజు ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో వాటికి అనుగుణంగా వాళ్ళని మార్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. సో మంచి జీతంతో పాటు మంచి జీవితాన్ని ఇచ్చే విధంగా జగనన్న అడుగులు వేస్తున్నారు అనేది యువత బాగా చూస్తుంది ఇక్కడ. కానీ రాష్ట్రంలో చంద్రబాబు ఉండేటప్పుడు అద్భుతమైన అభివృద్ధి జరిగేది, అమరావతి ఉండేది. కానీ ఇప్పుడు అమరావతిని నాశనం చేశారు, ఈ రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఎక్కడా లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటుంది, చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎల్లో మీడియా ఇంకా అదే చెప్తుంది. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు, అలాగే చంద్రబాబు నాయుడు మాటలో నిజం ఉండదు. ఆయన అభివృద్ధి అంతా మీరు చూస్తే గ్రాఫిక్స్లో ఉంటుంది, కానీ జగనన్న అభివృద్ధి గ్రామాల్లో ఉంటుంది. ఇది ప్రజలకు తెలుసు కాబట్టే ఆయన ఏదైతే అమరావతిని కట్టాను అని చెప్పి గ్రాఫిక్స్లో చూపించి బయట వాళ్ళని నమ్మించాడో ఆ అమరావతి ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారన్న విషయం కూడా చంద్రబాబు నాయుడు ఒకసారి గుర్తించాలి. అంటే అమరావతిలో నువ్వు కట్టింది ఏమీ లేదు, రైతుల భూములు లాక్కొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని నువ్వు నీ బినామీలు బాగుపడ్డారు అన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే నిన్ను చిత్తుగా ఓడించి ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ తెలుసుకోవాలి. జగనన్న ఈరోజు తన కాన్స్టిట్యున్సీ కాకుండా ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ అయిన కుప్పంలో కూడా ప్రతి కుటుంబానికి డెవలప్మెంట్ని అందించారు, సంక్షేమాన్ని అందించారు. కాబట్టి ఈరోజు 2019 తర్వాత మీరు చూస్తే ప్రతి ఎన్నికలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగురుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏం చేశారని చెప్పడానికి ఇప్పుడే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. 120 భారీ పరిశ్రమల దాకా వచ్చాయి, 17 మెడికల్ కాలేజీలు విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్తో వస్తున్నాయి ఆల్మోస్ట్గా. అలాగే 4 పోర్ట్లు వస్తున్నాయి, అలాగే 10 ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి. అలాగే మీరు చూస్తే భోగాపురం ఎయిర్పోర్టు వేగంగా పనులు జరుగుతున్నాయి. వీటిలో ఏదైనా ఒక్కటైనా ఒక తట్టడి మట్టైనా చంద్రబాబు నాయుడు వేశాడా? మరి నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుందని చెప్పావే తప్ప ఏం చేసావు నువ్వు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేసావో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు ఏంటి? అసలు మేము అంతకంటే ఎక్కువ ఇస్తాము, మహాలక్ష్మి పథకం కింద ఇస్తాము, ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఎక్కిస్తాము, ప్రతి మహిళకి కూడా నెలకి 2,500 ఇస్తామని చెప్పి చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు హామీలు ఇస్తున్నారు. మహిళలు నమ్ముతారంటారా? మహిళలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు మాత్రం చంద్రబాబు నాయుడిని ఎప్పటికీ నమ్మరు. ఎందుకంటే 14 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలోని వాగ్దానాలు ఎప్పుడూ కూడా ఏవీ నెరవేర్చలేదు. అండ్ ఇప్పుడు నెరవేరుస్తారన్న నమ్మకం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తుంటే దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలని ఈరోజు దాంట్లో మెజారిటీ పోర్షను మహిళల పేరు మీదే వస్తుంది. వాళ్ళకి చేస్తుంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అని విషయం చెప్పారు.
మరి ఈయనిచ్చే వాగ్దానాలు చేయాలంటే 7.5 లక్షల కోట్లు అవ్వాలి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఎలాగో నెరవేర్చడు కాబట్టి 7.5 లక్షలు అవసరం లేదనుకుంటున్నాడా? ప్రజలు ఆలోచిస్తున్నారు, 100% ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జగనన్న ఒక మాట ఇస్తే ఆ మాట నెరవేరుస్తాడు అన్న నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకి 100% ఉంది. ఇప్పటివరకు ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చారు కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రజలకి ఏదైతే అవసరం, ఈ రాష్ట్రానికి ఏదైతే అవసరం అది అన్నీ జగనన్న ఇస్తున్నారు. వాటిని ఇచ్చిన జగనన్నే కంటిన్యూ చేస్తాడు కదా. ఈరోజు నవరత్నాల్ని ఏదో సూపర్ 6గా మేము అమలు చేస్తామంటే మీరెందుకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి తేలేదు, ఒకటి అమలు చేయలేదు. ఈరోజు జగనన్న తెచ్చింది అమలు చేయడానికి మీరు అవసరం లేదే, జగనన్నే ఉన్నాడు కదా. ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఇంతకు రెట్టింపు అభివృద్ధిని, ఈ సంక్షేమాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచేశారు. కొన్ని జిల్లాల్లో అయితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు, 160 సీట్లలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి అచ్చెన్నాయుడు అంటున్నాడు. ఆయన గట్టిగా గట్టి చట్నీ తింటే 160 కిలోలు పెరుగుతాడేమో కానీ 160 సీట్లు రాదు. అదన్నీ కూడా చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడే మాటలు ప్రెస్ ముందర. అదే కెమెరా లేకపోతే ఆయన మాట్లాడిన మాటలు మీరు వినుంటారు కదా, పార్టీ లేదు తొక్క లేదు అని చెప్పి. ఈ లోకేష్ గాడి వల్లే ఈ పార్టీ సంకనాకపోయిందని ఆయనే చెప్పాడు, అవునా కదా? మరి కాబట్టి కెమెరా ఉంటే ఆయన మాట్లాడే మాటలకి, కెమెరా లేనప్పుడు ఆయన మనసులో నుంచి వచ్చిన మాటలకి తేడా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ప్రజలు ఓటేయాలనుకుంటున్నారో ఒక్క ఊరు చెప్పమనండి. వాళ్ళు ఓటేయడానికి ఒక కారణం, ఎందుకు చంద్రబాబు నాయుడుకి వేయాలో ఒక కారణం చెప్పానండి. అవేం చెప్పకుండా ఊరికే ఏదో మనకి పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, మనం చెప్పిందంతా కూడా టీవీలో వస్తుందని చెప్పడమే తప్ప ఇక్కడ ఆథెంటిక్గా ఏది కూడా చెప్పరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈ పథకాన్ని పెట్టాను, ఇన్ని లక్షల మందికి ఇస్తున్నాను, దీనికి ఇంత ఖర్చు చేస్తున్నాను అని చెప్పి డేటా ఇస్తున్నారు. దాన్ని వీళ్ళు వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈరోజు నేను చెప్తున్నాను, ఏదైతే 200 సార్లు బ్రేక్లు ఇచ్చేసి పాదయాత్ర చేశాడో లోకేష్, ఈ పాదయాత్రలో ఎక్కడైనా మా తెలుగుదేశం పార్టీ వాడికో, మా జనసేన వాడికో, మా కమ్యూనిస్టుల వాడికో, లేదా ఇంకెవరికో ఈ పథకం రాలేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకం రాలేదు, అర్హత ఉండి అని ఎందుకు ఎక్కడా కూడా చూపించలేకపోయారు? పార్టీలు చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా పేదవాడు అర్హుడైతే ప్రతి సంక్షేమాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ పేదవాడు కూడా అబద్ధం చెప్పలేడు. వాళ్ళ పార్టీల వాళ్ళైనా చెప్పలేరు. మా కోటేకపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రంలో పేదవాడికి నేను అండగా ఉంటాను అని చెప్పి జగనన్న ఇచ్చిన మాట మీద అలా నిలబడి ఉన్నాడు. అందుకే లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్క ఇది కూడా ఎలిజిబిలిటీ ఉండి రాని వాళ్ళని చూపించలేకపోతున్నారు. సో ఇది జగనన్న క్రెడిబిలిటీ. ఇక ప్రజల్లో విపరీతమైనటువంటి తిరుగుబాటు వచ్చేసింది. ఇక ఈ ప్రభుత్వాన్ని దించేయాలని డిసైడ్ అయిపోయారని చెప్పేసి చంద్రబాబు నాయుడు. నిజంగా అంత వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత లేదంటారా? క్షేత్రస్థాయిలో పరిస్థితి జగనన్న మీద వ్యతిరేకత లేదు. ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత చాలా ఉంది. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఈ విధంగా మనశ్శాంతి లేకుండా చేసిపోతున్నారే, ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి అన్న ఒక కోపంతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా బాధుడు అంటారు, ఇంకోటి అంటారు. ఏది కూడా సక్సెస్ కాలేదు. చూసారా, 2 రోజులు చేస్తారు, 3వ రోజు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ప్రజల్లో స్పందన లేదు, వాళ్ళ కార్యకర్తల్లో కూడా స్పందన లేదు. ఎందుకంటే వాళ్ళు చెబుతోంది అబద్ధం. జగనన్న మీద వాళ్ళు విషం చిమ్ముతున్నారన్న విషయం అటు ప్రజలు గమనించారు, ఇటు తెలుగుదేశం జన సైనికుల్లో కూడా తెలుసు. కాబట్టే చంద్రబాబు నాయుడు ఏదైతే అనౌన్స్ చేశారో ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కావట్లేదు. ఈ ట్యాబ్లు ఈ మధ్య మీరు లాంచ్ చేశారు సీఎం గారు, మీరు కూడా స్కూల్స్లో వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇస్తున్నటువంటి ట్యాబుల్ని వాళ్ళు వినియోగించుకోవడం లేదు, వేరే వీడియోలు చూస్తున్నారని చెప్పి ఈనాడు లాంటి పత్రిక కూడా రాస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని కూడా దుష్ప్రచారం చేస్తారు. ఎందుకంటారు? నిజంగా ఆ స్టేట్మెంట్ విన్నప్పుడు ఏదో మూల తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉన్నవాడికి కూడా ఆ పార్టీ మీద మనసు చచ్చిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక పేదవాడు కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కునే విధంగా బైజూస్ కంటెంట్తో వాళ్ళకి ట్యాబులు ఇస్తూ, ఇంగ్లీష్ మీడియాన్ని, సిబిఎస్ సిలబస్ని తీసుకొచ్చి అన్ని వసతులతో ఈరోజు నాడు నేడు ద్వారా గోరుముద్ద కానీ,
అమ్మఒడి కానీ వాళ్ళకి విద్యా కానుక కానీ అన్నీ చేస్తుంటే చూసి సహించలేని చంద్రబాబు నాయుడు అండ్కో ఏ విధంగా నిందలేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు మనవడు వాళ్ళకి స్కూల్స్లో ట్యాబ్స్ ఇవ్వరా? పవన్ కళ్యాణ్ కొడుకులు ట్యాబ్స్ యూజ్ చేయరా? లేదా బాలకృష్ణ పిల్లలు ట్యాబ్స్ యూజ్ చేయరా? వాళ్ళందరూ వీళ్ళు చెప్తున్నట్టు అవే చూస్తూ ఉంటారా? ఏం మాట్లాడుతున్నారు చెప్పు. అంతకుముందు మీరు చూస్తే ఇంగ్లీష్ మీడియం మీద కూడా ఎందుకు అవసరమా అన్నారు. అంటే వీళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, వాళ్ళు ల్యాప్టాప్లు ట్యాబ్లు వాడాలి, వాళ్ళు హైఫైగా హ్యాపీగా ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలి, పేదవాడు మాత్రం కూలీ చేసుకుంటూ వీళ్ళ కాళ్ళ కింద బానిసలుగా బతకాలి. అందుకే జగనన్న అంటాడు, పేదవాడికి పెత్తందారుడికి జరిగే ఈ యుద్ధంలో పెత్తందారులైన తెలుగుదేశ జనసేన పార్టీ వాళ్ళని తరిమి కొట్టండి, పేదవాడిని కాపాడండి, పేదవాడికి అండగా నిలబడిన జగనన్నకి అండగా నిలబడండి అని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరుకుంటున్నాం. 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని కానివ్వను, అందుకనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాను, ఈ పొత్తు 10 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ అంటాడు. మరి 10 ఏళ్ల ముందర ఎందుకు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాడు, మళ్ళీ ఎందుకు పొత్తు తీసేశాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నాడో ఆయనకన్నా క్లారిటీ ఉందని నేను అడుగుతున్నా. 2024 తర్వాత చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ రాష్ట్రంలో ఉండరు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకునేదానికి వాళ్ళిద్దరు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో ఉండవు. సో వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. అలాంటి వాళ్ళు ఎక్కడుంటారు? హైదరాబాద్లో కూర్చొని నాన్ లోకల్ పొలిటీషియన్స్ వాళ్ళిద్దరూ ఏదో వాళ్ళ పని చేసుకుంటూ ఉండాలి తప్ప ఇక్కడ వచ్చి ఏదో 10 ఏళ్ళు ఉండేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనుకుంటే 2019లో చూశారు కదా, సీఎం కాడు అన్న వాడిని ఏం చేశారు ప్రజలు? సీఎంగా 151 సీట్లతో జగనన్నని అలా పైన కూర్చోబెట్టాడు. వాగిన పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని హైదరాబాద్కి తరిమి కొట్టారు. సరే, జనరల్గా పవన్ కళ్యాణ్ మీటింగ్స్ ఎక్కడైనా జరిగితే అలా కార్యకర్తలు ఫ్యాన్స్ అందరూ కూడా సీఎం అని స్లోగన్స్ ఇస్తారు. కానీ నిన్న లోకేష్ అసలు ఎట్టి పరిస్థితుల్లో 2 పార్టీలు కలిసాయి, చంద్రబాబు సీఎం, రెండో థాటే లేదు, ఈ విషయం పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మన ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ సిగ్గు తెచ్చుకోవాలి, లేదా పవన్ కళ్యాణ్ని నమ్ముకున్న ఆ సామాజిక వర్గమో ఆ అభిమానులో ఆ జన సైకోలో అర్థం చేసుకొని సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే మేము ఎప్పుడూ చెప్తున్నాం, మేము గర్వంగా మా అజెండాను మోసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవాన్ని ఇచ్చారు. కానీ మీరు జెండా కూలీలుగా మిగిలిపోతున్నారు పవన్ కళ్యాణ్ ప్రవర్తన వల్ల. మేము చెప్తూనే ఉన్నాం, ఆయన అమ్ముడు పోయాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన అభిమానుల్ని, ఆయన జన సైనికుల్ని, ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా అమ్మేశాడు అని కూడా చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు అందరూ తాకట్టు పెట్టుకున్నారనుకున్నారు ఈ జనసేన పార్టీని. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టుకున్నాడేమో ప్యాకేజీ కోసమని అందరూ అనుకున్నారు. కానీ అమ్మేశాడు అని నిన్న లోకేష్ మాటలతో పూర్తిగా అర్థమైంది. పవర్ షేరింగ్ అనేది లేదు, ఎప్పటికీ మా నాన్నే ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్కి ఆ సమర్థత లేదు, ఆ అవకాశం మేము ఇవ్వము అని చెప్పిన తర్వాత సిగ్గుండే మనిషి ఎవరన్నా అయితే బాయిలో దూకి చావాలి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్కి అవి లేదు అనేది ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి హ్యాపీగా యువగలం ఎండింగ్లో పోయి చప్పట్లు కొడుతున్నాడు ఈ పనికి మాలిన పప్పు చెప్పే ఉపన్యాసానికి. సో డబ్బు కోసం ఎంత దిగజారిపోయాడు పవన్ కళ్యాణ్ అనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీ ఎవరేమనుకున్నా నేను చంద్రబాబుతోనే పొత్తు పెట్టుకుంటాను, ఈ పొత్తు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు, మీరంతా కోవట్లు, దీన్ని వ్యతిరేకించేవాళ్ళని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. అంతే కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తనని నమ్ముకొని తన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన వాళ్ళని అలగా జనం సంకరజాతి నా కొడుకులు అంటున్నా కూడా పట్టించుకోకుండా ఆ మనుషులతోనే పొత్తు పెట్టుకున్నాడు ప్యాకేజీ కోసం. తన తల్లిని తిట్టిన వాళ్ళని, తన తల్లి గురించి బ్యాడ్గా డిస్కషన్లు చేసిన వాళ్ళని, ట్వీట్ చేసిన వాళ్ళని ఈరోజు గౌరవించి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళు ముఖ్యమంత్రిని చేస్తాను నా ప్యాకేజీ కోసం అంటున్నాడు అంటే ఇంకా అతనికి మనిషిగా విలువలు ఉన్నాయా, విలువలు పడిపోయాయి అనేది ఆ కుటుంబ సభ్యులు, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న వాళ్ళు ఆలోచించాలి. బాలకృష్ణ యోగల ముగింపు సభలో ఒక చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా నేను పవన్ కళ్యాణ్ తెగించున్నాము,
ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మేము ఎంతకైనా తెగిస్తాము అని చెప్పి బాలకృష్ణ అంటున్నాడు. ఎంతకైనా తెగిస్తారు. అలగా జనం శంకరజాతి నా కొడుకులు అన్న వ్యక్తులు ఈరోజు వాళ్ళే మా తమ్ముళ్ళు, వాళ్ళతో మేము కలిసి ప్రయాణం చేస్తాము అన్నారంటే ఎంతకైనా తెగిస్తారు. తండ్రి మీద చెప్పులేసి తండ్రిని అవమానించి పార్టీ లాక్కుంటే ఈరోజు ఆ తండ్రి వల్ల ఒక అడ్రస్సు, ఒక గౌరవం, ఒక కంఫర్ట్ లైఫ్ లీడ్ చేస్తున్న బాలకృష్ణకి ఇంత బాధ కూడా అనిపించలేదు. తన తండ్రికి చావుకు కారణమైన చంద్రబాబు నాయుడుతో జత కలిశాడంటే ఎంతకైనా తెగిస్తాడనేది అర్థమవుతుంది. సో కానీ కనకపు సింహాసనం మీద సునకమ్మును కూర్చోబెట్టినట్టు ఈ రాష్ట్రం మీద ఒక సైకో పెత్తనం చేస్తున్నాడని చెప్పి బాలకృష్ణ విమర్శలు చేస్తున్నాడు. ఎవరు సైకో అండి? పిల్లనిచ్చిన మామని, తండ్రితో సమానమైన మామని చెప్పులేయించి వెన్నుపోటు పొడిచి చంపేసిన వాడు సైకోనా? లేదా పిల్లనిచ్చిన మామని తండ్రిగా భావించి గౌరవించిన వ్యక్తిని సైకో అంటారా? ఈరోజు తండ్రికి కనీసం అన్నం కూడా పెట్టని వ్యక్తిని సైకో అంటారా? లేకపోతే తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ ఆ తండ్రి పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా ఉండే విధంగా ఆయన ఆశయాలకి ఊపిరి పోస్తున్న వ్యక్తిని సైకో అంటారా? ఈరోజు సైకో ఎవరండి? చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్. వాళ్ళు చేసే పనులు ఒక్కసారి మనం కనుక లిస్ట్ వేస్తే సైకోయిజం ఎంత పీక్స్లో ఉందో మనకే అర్థమవుతుంది. కాబట్టి జగనన్నని సైకో అని వీళ్ళు అనుకొని పైశాచిక ఆనందం పొందటమే కానీ దీనివల్ల జగనన్నకి పోయేది ఏమీ లేదు. కానీ 2024లో అన్నిటికీ కలిపి మేము ఆన్సర్ చెప్తాం, ప్రజలు ఆన్సర్ చెప్తారు. సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటారు. ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉండడు, లోకేష్ ఉండడు, బాలకృష్ణ ఉండడు, పవన్ కళ్యాణ్ ఉండడు. కానీ 4 కోట్ల ఓటర్లు, 5 కోట్ల ప్రజలు జగనన్నతో పాటు జగనన్న సైనికులైన మేము అందరం కూడా ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకు నడిపిస్తాం. ఈ సంక్షేమాన్ని ప్రజలకి కంటిన్యూస్గా అందిస్తాం. 100 days ఉన్నాయి, 175 సీట్స్ ఉన్నాయి టార్గెట్. ఎస్, కొడతారా? గ్యారంటీ 100% అండి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ అనటం నేను విన్నాను ఎక్కడో, 100 రోజులు ఉన్నాయి, రోజుకి 0.5% చొప్పున జగన్మోహన్ రెడ్డికి ఓట్ల శాతం తగ్గిస్తాను అన్నాడు. కానీ ఆయన బిహేవియరు, ఆయన జత కలిసిన పార్టీ, మొన్న తెలంగాణలో ఆయనకు వచ్చిన ఓట్లు చూసిన తర్వాత ఓవరాల్గా ఆయనకున్న 1% కూడా గోయిందా అయిపోయింది. సో 2019 ఎన్నికల్లో పోలింగ్ బూత్కి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వ్యక్తి 2024లో మళ్ళీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని అంటే ఏం చెప్తారు? ఆ పోలింగ్ బూత్ను చూసి ఏమంటాను? 2019లో ఏ స్కూల్లో, ఏ నియోజకవర్గంలో ఏ ఓటర్ వెళ్ళి ఓటేశాడో ఆ స్కూల్లో తీసుకొచ్చిన పెనుమార్పుల్ని చూసి ఓటేయండి. దాన్ని బట్టే మీకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం అర్థమైపోతుంది. మీరు 2019లో ఓటేసినప్పుడు ఆ స్కూల్ ఎలా ఉంది, ఈరోజు ఆ స్కూల్ ఎలా ఉంది? మీరు 2019లో ఓటేసినప్పుడు ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు, ఎలాంటి బుక్స్ ఉన్నాయి, ఏ విధమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏ విధమైన ఆహారాన్ని వాళ్ళకి అందించేవాళ్ళు, ఏ విధంగా పిల్లలు డ్రాప్అవుట్ అవ్వకుండా స్కూల్కి ఇప్పుడు వస్తున్నారు అమ్మఒడితో, ఇవన్నీ కూడా కంపేర్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటారు అన్నం ఉడికిందా లేదని ఒక మెతుకు చూసి చెప్పమని. అందుకే నేను చెప్తున్నాను, 2019లో ఏ పోలింగ్ స్టేషన్, ఏ స్కూల్లో మీరు ఓటేశారో ఆ స్కూల్ని చూసి 2024లో ఓటేయండి. దానికి బట్టి చూస్తేనే 175కి 175 100% వస్తాయి. సో ఆల్రెడీ 2 పార్టీలు కలిసాయి, ఇంకా చాలా పార్టీలు కలుస్తాయి అంటున్నారు. ఇంతమంది ఒక్కటవుతున్నా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను సింగిల్గానే పోటీ చేస్తాను అంటున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? పందులే గుంపులుగా వస్తాయి, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోని భగవద్గీతగా, ఖురాన్గా, ఈరోజు బైబిల్గా గౌరవించి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు. కాబట్టి నేను మీకు మంచి చేశానని మీరు ఫీల్ అయితే ఓటేయండి అని ధైర్యంగా సింగిల్గా వెళ్ళగలరు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు ప్రజలకు ఏం చేశారు అంటే. సో కాబట్టి వాళ్ళు గుంపులుగా వచ్చి
ఏదో చెయ్యాలనుకుంటారు కానీ బొక్క బోర్లా పడతారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్.